వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మరొక ఏడాదిన్నరలో నా పాదయాత్ర స్టార్ట్ అవుతుందంటూ ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో అసలు జగన్ పాదయాత్ర ఎలా ఉంటుంది, అసలు ఆయన ఏ ఊరి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు, ఎన్ని రోజులు ఆయన పాదయాత్ర చేస్తారు, అసలు ఎప్పటి వరకు పాదయాత్ర ఉంటుంది అనే చర్చ అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు వైసీపీ నేతల్లో కూడా బాగానే వినిపిస్తోంది. అయితే మరోవైపు పాదయాత్ర పేరు, వాటి రూట్ మ్యాప్, వాటి ఏర్పాట్లపై ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కసరత్తు ప్రారంభించినట్లుగా చెప్తున్నారు. అలాగే పాదయాత్ర కవరేజ్ విషయంలో కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ పాదయాత్ర అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ప్రజా సంకల్ప యాత్ర. ఇక ప్రతిపక్ష నేత హోదాలో 2017 నవంబర్ 6న ఆ తేదీన పాదయాత్ర ప్రారంభించారు జగన్. 341 రోజుల పాటు, అంటే 2019 జనవరి 9 వరకు మొత్తంగా 3648 కిలోమీటర్ల దూరం నడిచారు. మరి ఈ పాదయాత్ర ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. రావాలి జగన్, కావాలి జగన్ అన్న పాటను కూడా హైలైట్ చేశారు. ఇంకా జగన్ పెద్ద డైలాగు నేనున్నాను, నేను విన్నాను. మరి ఇవన్నీ నినాదాలతో చేసిన ప్రచారంలో ప్రజలపై బాగానే ప్రభావం చూపించింది. అలాగే మీ రాజన్న బిడ్డని, మీ బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ జగన్ చేసిన వేడుకలు కూడా ఏపీ ప్రజలకి, ముఖ్యంగా మహిళలను వైసీపీకి దగ్గర చేసింది. అందుకే ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. అయితే అంతా బాగానే ఉందనుకున్న టైంలో అధికారంలోకి వచ్చారు ఆయన. మరి దాని తర్వాతే ప్రజలు కూడా షాక్ అయ్యారు. జగన్ తీరు పూర్తిగా మారిపోయిందనేది వేరే విషయం. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి ఇక్కడొచ్చి ఆయన కూర్చొని చేసిన దానికి ఎటువంటి సంబంధం లేదు. బాబోయ్, ఈ సీఎం వద్దు, దింపేయండ్రా బాబు అనేంత దారుణంగా బిహేవ్ చేశారు ఆయన. ఇక జగన్ నాడు సాగించిన పాదయాత్ర వారంలో 5 రోజులు మాత్రమే. మరి ప్రతి శుక్రవారం పాపం ఆయన మీద చాలా పెండింగ్ కేసులు ఉన్నాయిగా, కోర్టులకు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. అందుకోసం గురువారం మధ్యాహ్నం ఆయన యాత్ర ముగించుకొని హైదరాబాద్కు చేరుకునే వాళ్ళు అక్కడ కోర్టులో హాజరయ్యేవాళ్ళు. మళ్ళీ శనివారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా యాత్ర. మరి దీనిపై అప్పట్లో పెద్ద విమర్శలే వెల్లువెత్తాయి. మరి తాజాగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే మళ్ళీ పాదయాత్ర చేస్తేనే బెటర్ అని కొందరు పార్టీ నేతలు కూడా ఇచ్చిన సలహా మేరకే జగన్ ఇప్పుడు సరే అన్నారు. వచ్చే ఏడాది అంటే 2027 జూన్లో లేకపోతే జూలై నెల నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నట్లుగా పార్టీ పెద్దలకు జగన్ చెప్పారు. ఈ యాత్ర 2029 జనవరి నెల వరకు కొనసాగాలని, ఆ యాత్రలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఏంటంటే ప్రతిరోజు కేవలం ఆయన 20 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర ఉండాలట. అలానే ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఉదయం 10 కిలోమీటర్లు, సాయంత్రం 10 కిలోమీటర్లు నడుస్తారంట. అసలు ఇది ఏం ప్లాన్ అర్థం కాల. అలాగే ఆయన బస్ చేసేందుకు కూడా ఇప్పుడు ప్రత్యేక క్యారవాన్లు సిద్ధం చేయిస్తున్నారని, వాటితో పాటు సమావేశ మందిరాలు, ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు సిద్ధం చేయాలని చెప్పినట్లుగా పార్టీ నేతలు అంటున్నారు. అయితే తాను 10 ఏళ్ల క్రితం చేసిన పాదయాత్ర గురించి ప్రస్తావించిన జగన్, అప్పటికి ఇప్పటికి వయసు పెరిగింది కదా, కాబట్టి 10 కిలోమీటర్లు అయితే బెటర్ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అసలు ఇదంతా చూస్తుంటే చాలామంది ఇది పాదయాత్రలో లేదు, ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టుందని కూడా అంటున్నారు. అందుకే ప్రస్తుత పాదయాత్రలో మార్పులు ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పాదయాత్రని కూడా తన అనుకూల మీడియాలో బాగా కవరేజ్ రావాలి. మరి ఆ బాధ్యతలను కూడా ఒకరికిద్దరు పర్యవేక్షించాలని జగన్ చెప్పినట్లుగా సమాచారం. పాదయాత్రకైతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో మనకి బిల్డప్ పెరగాలి, ప్రచారం బాగా రావాలి. అది ఎలా చేస్తారో నాకు తెలీదు. మీకు అప్పుడు గుర్తుందా, లోకేష్ శివగళం పాదయాత్ర చేశారు, అది అర్ధరాత్రి పూట కూడా సాగిందని కూడా కొందరు నేతలు చెప్పిన మాటలకి కూడా అసలు మనకి ఇదంతా అవసరమా? లోకేష్ కాబట్టి చేశారు, మనం తిన్నామా పడుకున్నామా, ఏదో కాసేపు జనాలకు అట్లా కనిపించామా అన్నట్లు ఉన్నట్లుగా కూడా. అట్లాగే మనకి ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని మాట్లాడినట్లుగా జగన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడైనా 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగిద్దాం, ఒక్కో నియోజకవర్గంలో తప్పనిసరిగా 10 రోజులు ఉండాలని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి పాదయాత్రలో ఎవరు ఎలా వ్యవహరించాలో అనే విషయంపై కూడా తనకి ముందుగానే చెప్పాలన్నారు. ఇక జన సమీకరణ సభల ఏర్పాట్లు, మీడియా పబ్లిసిటీపై ప్రత్యేక సూచనలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఫస్ట్ అదంతా కాదు, యాత్రకు ఎంత ఖర్చు అవుతుంది, మరి ఆ లెక్కలు తనకి ముందుగానే చెప్పండి. ఆయా నియోజకవర్గాల నేతలకి కూడా ఏర్పాట్లపై ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వట్లుగా కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మరి జగన్ మాటలపై పార్టీ నేతలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం లేదు, ఇది మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, అంతకన్నా ఏముండదు, మధ్యలో స్నాక్ టైము, తినడం, పడుకోవటం.
బేసిక్గా ఇదంతా చెప్పాలంటే జస్ట్ ఒక పిక్నిక్లో ఆయన ప్రజల్లోకి వెళ్ళొద్దాం అనుకుంటున్నారు. మరి దీనిపైన గట్టిగానే సెటైర్లు ఇస్తున్నారు. చూద్దాం మరి జగన్ పాదయాత్ర సక్సెస్ అవుతుందా, మళ్ళీ ఆయన మీమ్ మెటీరియల్లో అందరి ముందుకు వస్తారా? బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీమ్ మెటీరియలే అంటారు. మరి ఏం జరుగుతుందో దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.